నమస్కారం దైవభక్తులారా, మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న మనవి. ఇలాంటి ఆధ్యాత్మిక విశ్లేషణలు, రాశి ఫలితాలు, ధర్మానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. కన్యా రాశివారికి ఈ మధ్యకాలంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నిలవటం లేదు. ఒక పని పూర్తవుతుంది అనుకుంటే మరొక సమస్య ఎదురవుతోంది. ఇంట్లో ప్రశాంతత తగ్గుతోంది. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. కొందరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మరికొందరికి ఆర్థిక ఒత్తిడులు, ఇంకొందరికి బంధువుల వల్ల మానసిక బాధలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తోంది? నిజంగా దీనికి కారణం బయటివారా, లేక మీ ఇంట్లోనే మీకు తెలియకుండా మీ అభివృద్ధిని అడ్డుకునే ఒక వ్యక్తి ఉన్నాడా? ఈ వివరాలు ఇప్పుడు మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అందుకే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కన్యా రాశివారికి బుధుడు ప్రధాన గ్రహం. బుద్ధి, వివేకం, క్రమశిక్షణ, నిజాయితీ వీరి బలం. కాని అదే మంచితనాన్ని కొందరు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు. మీరు అందరినీ నమ్మే స్వభావం కలిగి ఉంటే అదే మీ బలహీనతగా మారే అవకాశముంటుంది. ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో ఒక వ్యక్తి మాటలు చాలా మధురంగా అనిపించవచ్చు, కాని అతని మనసులో మాత్రం వేరే ఆలోచనలు ఉండవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేయటం, మీ ఆదాయం గురించి ఎక్కువగా అడగటం, మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు కలిగించటం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేసుకోండి. ఆ వ్యక్తి ఎప్పుడూ శత్రువులా కనిపించడు. చాలాసార్లు అతను మీకు అత్యంత దగ్గరి వ్యక్తిలా ప్రవర్తిస్తాడు. మీకు సలహాలు ఇస్తాడు. మీ మంచికే మాట్లాడుతున్నానని చెబుతాడు. కాని అతని మాటలు విన్న తర్వాత మీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయా లేదా అనేది మీరు ప్రశాంతంగా ఆలోచించాలి. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితుల వల్ల డబ్బు నిలవదు. ఎంత సంపాదించినా అనవసర ఖర్చులు వస్తూ ఉంటాయి. పెట్టుబడులు నష్టపోతాయి. అప్పులు పెరుగుతాయి. కారణం కనిపించదు. కాని అసలు కారణం తప్పుడు నిర్ణయాలు, తప్పుడు సలహాలు, లేదా కుటుంబంలో ఏర్పడిన అవిశ్వాసం కూడా కావచ్చు. అందుకే పెద్దలు ఒక మాట చెబుతారు, ఇంటి శాంతి ఉంటే లక్ష్మీదేవి నిలుస్తుంది అని. ఇంట్లో మాటలు, మనసులు, నమ్మకం దెబ్బతింటే సంపద కూడా క్రమంగా దూరమవుతుంది. మీరు ఇటీవల గమనించి ఉండవచ్చు. ఇంట్లో ఎవరైనా కారణం లేకుండా కోపంగా మాట్లాడుతున్నారా? చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మారుస్తున్నారా? మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషించకుండా పైకి మాత్రమే అభినందిస్తున్నారా? ఇవన్నీ మీకొక హెచ్చరికగా భావించి ప్రతి విషయాన్ని వివేకంతో పరిశీలించటం మంచిది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరిని అనుమానించటం సరైన మార్గం కాదు. అలాగే ఎవరినీ ఆధారాలు లేకుండా ద్రోహి అని నిర్ణయించటం కూడా మంచిది కాదు. కాని మీ జీవితంలో పదే పదే ఒకే విధమైన ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటే వాటికి గల కారణాలను ప్రశాంతంగా పరిశీలించటం మాత్రం చాలా అవసరం. ఇలాంటి సమయంలో ఆధ్యాత్మికంగా బలంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రతి బుధవారం శ్రీ మహావిష్ణువును కాని లేదా మహాగణపతిని కాని భక్తితో ప్రార్థించండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. మీ ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి కొద్దిసేపు భగవన్నామస్మరణ చేయండి. మనసులోని భయం తగ్గి సరైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న మనవి. ఇప్పటివరకు వీడియో మీరు చూస్తూ ఉంటే ఒకసారి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి మీరు ఏ ప్రాంతం నుండి ఈ వీడియో చూస్తున్నారో, మీ రాశి కన్యారాశేనా కాదా అనేది కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు కన్యారాశివారు అత్యంత శ్రద్ధగా వినాల్సిన విషయం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు బయటివారే కారణమని భావిస్తాం. కాని ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే మన చుట్టూ ఉండే వారి ప్రభావం కూడా మన ఆలోచనలు, నిర్ణయాలు, కుటుంబ వాతావరణంపై ఎక్కువగా పడుతుంది. అయితే ఈ విషయాలను గుడ్డిగా నమ్మటం కాదు, వివేకంతో పరిశీలించటమే చాలా ముఖ్యం. మీ ఇంట్లో ఉండే ఒక వ్యక్తి తరచూ మీ ధైర్యాన్ని తగ్గించే మాటలు మాట్లాడుతున్నాడా? నీ వల్ల కాదు, ఈ పని వదిలేయ్, డబ్బు పెట్టి ఉపయోగం లేదు, నీ అదృష్టం ఇంతే అని నిరుత్సాహపరిచే మాటలు చెబుతున్నాడా? అలాంటి ప్రతికూల మాటలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశముంటుంది. అందుకే ఎవరి మాటైనా వినే ముందు మీ బుద్ధితో ఆలోచించండి. కన్యారాశివారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. వారు అందరికీ సహాయం చెయ్యాలని కోరుకుంటారు. తమ కష్టాలను పక్కన పెట్టి
ఎదుటివారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. కాని కొందరు అదే మంచితనాన్ని ఉపయోగించుకొని మీ సమయం, మీ శక్తి, మీ సంపదను తమ ప్రయోజనాల కోసం వినియోగించుకునే అవకాశముంటుంది. మీరు సంపాదించిన డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో ఒకసారి ప్రశాంతంగా పరిశీలించండి. అవసరమైన ఖర్చులా లేక ఇతరుల ఒత్తిడితో చేస్తున్న ఖర్చులా? ప్రతీ నెలా చివరికి డబ్బు మిగలకపోతే దానికి కారణం అదృష్టం మాత్రమే కాదు, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవటం కూడా కావచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ కుటుంబంలో ఇద్దరి మధ్య అపార్థాలు సృష్టించే వ్యక్తిని గుర్తించాలి. ఒకరి దగ్గర ఒక మాట, మరొకరి దగ్గర మరొక మాట చెప్పి బంధాలను బలహీనపరిచే వ్యక్తి ఉంటే అలాంటి పరిస్థితులను తెలివిగా ఎదుర్కోవాలి. వినిపించిన ప్రతి మాటను వెంటనే నమ్మకుండా నిజానిజాలు తెలుసుకోవటం మంచిదే. ఆధ్యాత్మిక గ్రంథాలు మనకొక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. ద్వేషం ఉన్నచోట లక్ష్మీ నిలవదు. ప్రేమ, పరస్పర గౌరవం ఉన్నచోటే శాంతి ఉంటుంది. అందుకే ఇంట్లో ప్రతిరోజూ కొద్దిసేపైనా అందరూ కలిసి దేవుణ్ణి స్మరించటం, ప్రశాంతంగా మాట్లాడుకోవటం కుటుంబ బంధాలను బలపరుస్తుంది. కొంతమంది కన్యారాశివారు ఇటీవల ఒక విషయాన్ని గమనించి ఉండవచ్చు. మీరు ఏ పని ప్రారంభించినా చివరి నిమిషంలో అడ్డంకులు వస్తున్నాయి. అవకాశాలు చేతిలోకి వచ్చి జారిపోతున్నాయి. దీనివల్ల నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఆటంకం వెనక ఒక పాఠం కూడా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కంటే కాస్త సమయం తీసుకుని ఆలోచించటం మీకు మేలు చేస్తుంది. ఈ సమయంలో మీరు చెయ్యవలసినటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక అలవాటు ఏమిటంటే, ప్రతి ఉదయం ఇంట్లో దీపం వెలిగించి భగవంతుడికి నమస్కరించిన తర్వాత మీ రోజును సానుకూల ఆలోచనలతో ప్రారంభించండి. మనసులో భయం కంటే ధైర్యం ఎక్కువగా ఉంటే అనేక సమస్యలకు పరిష్కారాలు కనిపించటం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు వీడియో చూస్తున్న ప్రతి కన్యారాశి వ్యక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎవరైతే పూర్తి భక్తితో కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ్ అని రాస్తారో వారికి ఆ పరమశివుడి అనుగ్రహం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. జీవితంలో ప్రతి అడ్డంకి వెనక మనకు కనిపించని ఒక కారణం ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఆ కారణాన్ని వెతికేటప్పుడు కోపంతో కాదు, వివేకంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అనుమానం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, కాని అవగాహన కుటుంబాన్ని కాపాడుతుంది. కన్యారాశివారికి రాబోయే రోజుల్లో ఒక పరీక్షా సమయం ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. మీరు ఎవరినైనా పూర్తిగా నమ్మి ఒక పని అప్పగించి ఉండవచ్చు. ఆ పని ఆశించిన విధంగా జరగకపోవచ్చు. అందుకే ఇకపై ఆర్థిక విషయాల్లో, ఆస్తి విషయాల్లో, వ్యాపార విషయాల్లో, ముఖ్యమైన పత్రాల విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ప్రతి నిర్ణయాన్ని 1-2 సార్లు పరిశీలించండి. మీ ఇంట్లో ఎవరో ఒకరు మీకు ఎప్పుడూ ఇతరులతో పోలికలు చెబుతూ ఉంటే వాళ్ళు ఎంత ఎదిగారు, నువ్వు మాత్రం ఏమీ చేయలేకపోతున్నావు అని నిరుత్సాహపరుస్తూ ఉంటే అలాంటి మాటలను మనసులో పెట్టుకోకండి. మీ ప్రయాణం మీది. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని నిర్ణయిస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కొంతమంది కన్యారాశివారు ఇటీవల విచిత్రమైన కలలు కూడా చూస్తూ ఉండవచ్చు. ఆలయాలు కలలో కనిపించటం, దీపాలు కనిపించటం, పాత బంధువులు గుర్తుకు రావటం, లేదా ఎప్పుడూ ఒకే ఆలోచన మనసులో తిరుగుతూ ఉండటం, ఇటువంటి అనుభవాలు ఉండవచ్చు. ఇవి తప్పనిసరిగా ఏదైనా అద్భుతానికి సంకేతాలు అని చెప్పలేం. కాని అలాంటి సందర్భంలో మనసును ప్రశాంతంగా ఉంచి భక్తితో ప్రార్థన చేయటం మంచి అలవాటు. ఇప్పుడొక ముఖ్యమైన విషయం, మీరు ఎంత సంపాదిస్తున్నారో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ పొదుపులు, మీ పెట్టుబడులు, మీ భవిష్యత్తు ప్రణాళికలు అందరికీ తెలిసేలా చేయకండి. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు బయట శత్రువుల వల్ల కాదు, అవసరం లేని సమాచారం బయటకు వెళ్లటం వల్ల కూడా వస్తాయి. పెద్దలు చెప్పిన ఒక మాట గుర్తుంచుకోండి, మాటకు తాళం వేయగలిగినవాడు ధనానికి కూడా తాళం వేయగలడు. అంటే అవసరమైన చోట మాత్రమే మాట్లాడటం, అవసరమైన వారితో మాత్రమే వ్యక్తిగత విషయాలు పంచుకోవటం జీవితాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఆధ్యాత్మికంగా కన్యారాశివారు ఈ సమయంలో ఒక మంచి నియమాన్ని పాటించవచ్చు. ప్రతి బుధవారం ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించటం, శ్రీ గణపతికి దుర్వాగడ్డే సమర్పించటం, సాధ్యమైతే పేద విద్యార్థికి పుస్తకం లేదా పెన్ను దానం చేయటం, ఇటువంటి మంచి పనులు చేయండి. దానం అనేది కేవలం ధనం ఇవ్వటం మాత్రమే కాదు, మంచి మాట, మంచి సహాయం, మంచి ఆలోచన కూడా ఒక గొప్ప దానమే. మీ ఇంట్లో తరచూ కలహాలు జరుగుతున్నట్లయితే వారానికి ఒకసారి కుటుంబ సభ్యులంతా కలిసి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడండి. ఒకరి మాటను మరొకరు వినండి. చాలా సమస్యలు కోపంతో కాదు, మాట్లాడుకోకపోవటం వల్లే పెరుగుతాయి. ఇక్కడ మరొకసారి మీకొక మనవి, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ బాక్స్లో రాయండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించే అవకాశముంటుంది. ప్రతి కొత్త పరిచయం మంచిదే అని భావించి వెంటనే నమ్మేయకండి.
అలాగే ప్రతి కొత్త వ్యక్తి చెడ్డవాడే అని కూడా అనుకోవద్దు. సమయం తీసుకుని వారి ప్రవర్తనను గమనించండి. నిజమైన మనిషిని కాలమే పరిచయం చేస్తుంది. రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక శుభవార్త కూడా వినిపించే అవకాశముంది. చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ ముందుకు కదలవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశం రావచ్చు. కుటుంబంలో ఒక శుభకార్యం గురించి చర్చ ప్రారంభం కావచ్చు. ఆర్థికంగా కూడా క్రమంగా స్థిరత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఫలించాలంటే తొందరపాటు నిర్ణయాలను తగ్గించి వివేకంతో ముందుకు సాగటం చాలా అవసరం. భక్తులారా, ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని నొక్కటం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీరిచ్చే ప్రతి ప్రేమ, ప్రతి ఆశీర్వాదం మాకు మరిన్ని మంచి ఆధ్యాత్మిక వీడియోలను అందించే శక్తిని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాగణపతి వారి యొక్క కృప మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్లీ మరో ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. శుభమస్తు.